ఇక్కడ ఈ జమిలీ ఎన్నికల వల్ల ఫెడరల్ స్ట్రక్చర్కి దెబ్బతింటుంది, లేదు వివి రావు గారు చెప్పినట్లు ఎలక్టరల్ రిఫార్మ్స్ మీద దృష్టి పెట్టకుండా కంప్లీట్గా ముందు దాన్ని ఇండిపెండెంట్ బాడీగా నడవనీయకుండా మీరు అడ్డుకట్ట వేస్తుందే మీరు ఎలక్టరల్ రిఫార్మ్స్లో భాగంగా ఇది తీసుకొస్తామనడం చాలా హాస్యాస్పదం. రెండోది, ఇందాక శ్రవణ్ కుమార్ గారు చెప్పినట్లు ఇది ఆల్రెడీ ప్రీస్క్రిప్టెడ్, ముందే మీరు స్క్రిప్ట్ రాసుకొని తర్వాత దీన్ని ఆమోదింపజేసుకున్నారు, రిపోర్ట్ రూపంలో దేశ ప్రజల ముందు పెడుతున్నారు. ఇప్పుడు వాస్తవం ఏంటంటే అండి, ఇందాక మన అన్నగారు వివి రావు గారు మాట్లాడిన మాటల్లో మనం చాలా చిత్తశుద్ధిగా కొన్ని చూడాలి. ఓట్ ఫర్ నోట్ అనేది మీరు జీరో చేస్తే మీ దేశ చరిత్రలో మానిటరీ ఏదైతే మిస్యూజ్ అవుతుందో అది చాలా తక్కువ. ఏదైతే మన వన్ నేషన్ వన్ ఎలక్షన్లో అంత పీనట్స్ అండి, అంత ఖర్చు రాదు అది. కానీ ఓట్ ఫర్ నోట్ అన్నది మీరు స్ట్రింజెంట్గా మనం ఏది రిఫార్మ్స్ యాక్ట్ని మన దగ్గర ఆల్రెడీ ఉంది, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ కావచ్చు, యాంటీ డిఫెక్షన్ యాక్ట్స్ కావచ్చు, ఇవి మనం 100% బీజేపీ తలుచుకుంటే సెంట్రల్ లెవెల్లో స్పిరిటెడ్గా పనిచేస్తే ఈరోజు ఏక్నాథ్ షిండే ఉండరు, అస్సాంలో హేమంత బిశ్వా ఉండరు, కర్ణాటకలో ఒకప్పుడు గవర్నమెంట్ పడేసి ఉండకపోదు, ఏది గోవాలో కూడా అదే జరిగింది. సో ఇక్కడ మనం వాస్తవానికి ఎలక్షన్ రిఫార్మ్స్ గురించో ఎలక్టరల్ రిఫార్మ్స్ గురించో లేదు ప్రజలకి ఓటుకి నోటు ఇచ్చే విధానం గురించో కాంగ్రెస్ మాట్లాడకుండా ఉండి, లేదు ఓన్లీ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడితే బెటర్ ఏమో. ఎందుకంటే ఈ అరాచకాలకి వీటన్నిటికి కూడా కాంగ్రెస్ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గానే ఉంది కదా. ఇప్పుడు మీరు చూడండి, కాంగ్రెస్ లాస్ట్ 10 yearsలో రూల్ చేసిన కాంగ్రెస్కి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి చాలా వ్యత్యాసం ఉంటుందండి. లీడర్షిప్ చేంజ్ ఉంటుంది, ఐడియాలజీ ఒక్కటున్నా లీడర్షిప్ వేరు ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ అప్రోచ్ అనేది వేరు ఉంటుంది. ఒకప్పుడు కాంగ్రెస్ చేసిందంటే ఇప్పుడు కూడా కాంగ్రెస్ చేసింది, ఒకప్పుడు బీజేపీ చేసిందంటే ఇప్పుడు కూడా బీజేపీ సేమ్ చేస్తుంది అనేది ఉండదు. నాయకత్వాన్ని బట్టి వాళ్ళ ఎబిలిటీస్ చేంజ్ అవుతుంది, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ మోడీ గారు పరిపాలన అందిస్తున్నప్పటి నుంచి డెమోక్రటిక్ వాల్యూ, సుప్రీంకోర్టు ఉండొచ్చు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉండొచ్చు, ఈ ఎనీ ఇన్స్టిట్యూషన్ అన్నిట్లో రిలీజియన్ అనేది ఎంక్రోచ్ అవుతుంది అన్నది మనకు కనబడుతుంది. కానీ ఇప్పుడు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి మన ఫెడరల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అందులో స్పిరిటెడ్ వాయిస్ మనం వినలేము. రాష్ట్రం యొక్క నీడ్స్ ఏదైతే సబ్జెక్ట్స్ ఉంటాయో కాన్స్టిట్యూషన్లో స్టేట్ సబ్జెక్ట్ సెంట్రల్ సబ్జెక్ట్ ఉంటాయి, ఆ స్టేట్ సబ్జెక్ట్లో కూడా ఈ రాష్ట్రాలకు ఇండిపెండెన్సీ ఉండదు. సేమ్ లైక్ జిఎస్టీ, ఒకప్పుడు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఉన్నప్పుడు రాష్ట్రాల దగ్గర ఆదాయం ఎక్కువ, జిఎస్టీ వచ్చినప్పటి నుంచి 60% పడిపోయింది. ఆ ఆదాయం ఎక్కడ పోయింది? సెంటర్కి పోయింది. ఎవరు తీసుకున్నారు? బీజేపీ తీసుకున్నారు. మళ్ళీ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్లో రాష్ట్రాలకు ఇస్తున్నారా అంటే అక్కడ వివక్ష. ఎలా అంటే ఏపీకేమో 1500 crore ఇస్తారు, తెలంగాణకేమో శూన్యం ఇస్తారు. ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ వస్తే తమిళనాడుకి ఆదుకుంటారా, కేరళకు ఆదుకుంటారా, లేక తెలంగాణకు ఆదుకుంటారా అంటే 100% ఆదుకోరండి. వీళ్ళు కొత్త గేమ్లో ఉన్నారు. గేమ్ ఏంటంటే సంవిధాన్ని చేంజ్ చేయాలి, హిందూ రాష్ట్రంగా మార్చాలి. ఎంతసేపు హిందుత్వవాదం, వన్ లాంగ్వేజ్, హిందీ రబ్ చేయాలి తెలుగుయన్స్ మీద, ఇవి మనం గ్రహించాలి. ఇప్పుడు ఎంత చర్చలో వస్తే అంత మంచిది. బీజేపీ అసలు రూపం బయటపడుతుంది. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు డెమోక్రటిక్ సిస్టంలో ప్రతి ఒక్క వాయిస్ వినాల్సిన అవసరం ఉంది. కోవింద్ గారి రిపోర్ట్లో ఏ రాష్ట్రం నుంచి, ఏ యూనియన్ నుంచి, ఏ కమ్యూనిటీ నుంచి, బహుజన్ సమాజం నుంచి ఎవరు రిప్రజెంట్ చేశారు, ఎన్జిఓస్ ఎంత, సివిల్ సొసైటీ ఎంత ప్రోగా ఉంది చెప్పండి. ఆ రిపోర్ట్లో 82% అన్నారు కదా, ఎవరెవరు ఎంత ప్రో చేశారు అసలు? అది పబ్లిక్ పొలిటికల్ పార్టీస్ కూడా దగ్గర 35 పొలిటికల్ పార్టీస్ దీన్ని యాక్సెప్ట్ చేసినాయి అని చెప్తా ఉన్నారు. ఎవరండి అందులో? వాళ్ళతో అక్కడ ఉన్న రిపోర్ట్ లో అది దట్ ఈస్ వాట్, అది పబ్లిక్ డొమైన్. దట్ ఈస్ ఇంకో కోణం ఇది. ఇందాక శ్యామనన్న గారు అన్నట్టు ఇవన్నీ కాదండి. నేను అంటే నా అబ్జర్వేషన్ యాజ్ ఏ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్గా, మీరు కరప్షన్ తగ్గించాలన్నా, ఫెడరల్ స్ట్రక్చర్ని మరీ ఉన్నతంగా యూజ్ చేయాలన్నా, స్పిరిటెడ్గా కాన్స్టిట్యూషన్ని యూజ్ చేయాలనుకున్న డిబేట్ కల్చర్ తీసుకురండి. టీవీలో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ నెక్స్ట్ టైం పోటీ చేస్తున్నారా అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్లో నుంచి ఎవరు ఉన్నారో వాళ్ళకి డిబేట్ కల్చర్ తీసుకురండి. వెస్టర్న్ వరల్డ్లో జరిగేటట్టు మీకు నికాస్గా తెలుస్తుంది. పొలిటికల్ రైట్స్ అందియగలుగుతాడా, ఎకనామికల్ జస్టిఫికేషన్ అందియగలుగుతారా, సోషల్ జస్టిఫికేషన్ అందియగలుగుతారా అన్నది తెలుస్తుంది. ఇలాంటి రిఫార్మ్ అవసరమా మనకు? వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ రిలీజియన్, వన్ నేషన్, వన్ లాంగ్వేజ్, వన్ నేషన్, వాట్ ఈస్ దిస్? ఇదే చేసుకుంటూ ఉన్నామా? మనకు డైవర్స్ సొసైటీ ఉందండి. జమ్మూ అండ్ కాశ్మీర్, ఒడిస్సా, తమిళనాడు కల్చరల్లీ వైబ్రెంట్, డిఫరెంట్ ఐడెంటిటీస్. ఇవన్నిటిని తోడు తీసుకెళ్ళాలి అంటే డెమోక్రటిక్ ఆస్పిరేషన్, డెమోక్రటిక్ ప్రిన్సిపల్ చాలా అన్యంత అవసరం. అంబేద్కర్ గారు ఇవన్నీ స్టడీ చేసి అప్పుడు ఉన్న కమిటీ చైర్మన్ అంబేద్కర్ గారు కానివ్వండి, అందరు కలిసి రచించిన రాజ్యాంగమే ఇది. అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరుకున్న
దేశమే ఇది, అది కోరుకున్న రూలే మన కాన్స్టిట్యూషన్ మనకు అందిస్తుంది. దాన్ని ప్లాట్ఫామ్ చేసుకొని లాస్ట్ 79 yearsలో మనం అచీవ్ చేసుకున్నది ఏం తెలుసా అండి? ఇండియా సాఫ్ట్ పవర్గా ఎదిగింది, ఈరోజు సూపర్ పవర్గా మారాలనుకుంటుంది, 3 trillion ఎకనామిక్స్ అచీవ్ చేసుకున్నాము, 30 million పీపుల్ మనం పవర్టీ నుంచి లేపాము. కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు, బీజేపీ ఉన్నప్పటి నుంచి లేపలేదులేండి. ఈరోజు ఇండియా ఈజ్ డ్రీమింగ్ ఫర్ సూపర్ పవర్. సో కాల్డ్ వికసిత్ భారత్ అచీవ్ చేయాలనుకున్న ఈ రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని అచీవ్ చేయాలనుకుంటున్నాము. కానీ 1 nation 1 election 1 language 1 religion ఏందండి ఇది? అవన్నీ